దెర్ ఇస్ ఎ క్రౌన్ ఆన్ యువర్ నేమ్. నీ పేరు మీద దేవుడు ఒక కిరీటమును సిద్ధపరిచాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే సంబడి ఈస్ ట్రైయింగ్ టు గెట్ యువర్ క్రౌన్. నీకు రావాల్సిన కిరీటం మరొకడు తీసేసుకునే అవకాశం ఉంది. అయితే పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. రన్ దట్ యు మే విన్. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కిరీటమును ఇంకొకటి అపహరింపనియద్దు. ఎందుకు కలిసిపోయావు, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు కృంగిపోయావు, ఏ ప్రార్థనకు జవాబు రాలేదని ఆగిపోయావు, ఏ వాగ్దానం నెరవేరలేదని ఆగిపోయావు, ఏ ప్రార్థనకు జవాబు ఆలస్యమైందని ఆగిపోయావు, ఎక్కడ బ్రేక్ త్రూలు జరగట్లేదని ఆగిపోయావు, ఎవరి మీద బాధ పెట్టుకొని ఆగిపోయావు, ఎవరిని చూచి నా సన్నిధికి దూరమే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, హలో, మిగిలిన వాటిని బలపరచుము. స్ట్రెంగ్తెన్ వాట్ ఇస్ రిమైనింగ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, 1 Corinthians chapter 9. కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే. పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ద బైబిల్ సేస్ ఓన్లీ వన్ విల్ విన్ ద రేస్. ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. యు నీడ్ టు అండర్లైన్ దిస్ ఫోర్. ఆధ్యాత్మిక జీవితం ఒక పరుగు పందెపు రంగము. ఇట్ ఈస్ ఎ రేస్. స్పిరిచువల్ లైఫ్ ఈస్ ఎ రేస్. మెనీ ఆర్ రన్నింగ్. పరిగెత్తేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఒకడికే బహుమానం. అయితే పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. రన్ దట్ యు మే విన్. ఏంటి గెలిస్తే వచ్చే బహుమానం ఏంటంటే నీకు ఒక కిరీటమును ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నౌ మై క్వశ్చన్ ఇస్ హౌ టు విన్. నౌ సెకండ్ నెక్స్ట్ వర్స్ 25వ వచనం చూద్దాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చూసారా? నౌ హౌ కెన్ ఐ విన్? పందెమందు పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు. హి ఇస్ కంటెంట్. హి హాస్ సమ్ బౌండరీస్. కొన్ని సరిహద్దులు కలిగి ఉంటాడు. అందరితో కలవలేడు, అన్ని చోట్లకి వెళ్ళలేడు, ఏది పడితే అది తినలేడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేడు. ఎందుకని? నేను బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. నువ్వెందుకు మితముగా ఉన్నావు? బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? ఎవరైనా సీరియస్ అథ్లెట్ని కలవండి. వారు ఎంత సీరియస్గా ఉంటారంటే వారు అది కొట్టేదాకా. నౌ దేర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ద వే దే స్పెండ్ టైమ్ ఇన్ ప్రాక్టీసింగ్. కానీ ఈరోజు విశ్వాసకి మితం ఉండదు. ఎక్కడైనా కనిపిస్తాడు, ఎవరితో అయినా కనిపిస్తాడు, ఎలాగైనా కనిపిస్తాడు, ఎప్పుడైనా కనిపిస్తాడు. విశ్వాసికి అవిశ్వాసికి తేడా లేకుండా కనిపిస్తాడు. నువ్వు పందెపు రంగమందు ఉన్న విషయాన్ని మర్చిపోతున్నావు. నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఈ పట్టుకుంటే రేపొద్దున ఆయన ముందు సిగ్గుపడనక్కర్లేని వ్యక్తులుగా నిలవబడగలుగుతారు. ఆమెన్. అదేమనంటే ఈరోజున పిల్లలందరూ కల్చర్. వాట్ ఈస్ కల్చర్? ఎందుకు ఇలాగనంటే కల్చర్. ఈరోజున కల్చర్ పాస్టర్ గారు, మనం కనుక అలా లేకపోతే అవుట్డేటెడ్ అనుకుంటున్నారండి. మనం అలా కనపడకపోతే వారు నన్ను చిన్నగా చూస్తుందంటే కల్చర్. ఈరోజు హలో, ఐ అండర్స్టాండ్ కల్చర్, బట్ వాట్ అబౌట్ వాల్యూస్? విలువల సంగతి ఏంటి? వాట్ అబౌట్ మోరల్స్? నైతిక స్థితి సంగతి ఏంటి? వారు నన్ను పట్టించుకోవట్లేదు, వారు నన్ను చిన్నగా చూస్తున్నారు, వారు నన్ను చూసి నవ్వుతున్నారు, వారు నేను అవుట్డేటెడ్గా వారికి కనిపిస్తూ ఉండొచ్చు, వారికి నేను పిచ్చోళ్ళకి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాకు తెలుసు నేను బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. అది మీ ఆలోచన అయి ఉండాలి. అందుకని పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు, వర్స్ 25, అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమైన కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం. నో మై పాయింట్ హియర్ ఇస్, లిసన్ టు మీ, బాగా వినండి. మనం పరిగెత్తేది ఎందుకంటే కిరీటం కోసమే. ఆమేన్. మీ పేరు మీద ఒక కిరీటం ఉంది.
ఈ పరిగెడతా ఉన్న టైంలో, మంచి అషరింగ్ చేస్తున్న టైంలో, మంచి సర్వింగ్ చేస్తున్న టైంలో, మంచి సువార్త ప్రకటిస్తున్న టైంలో, మంచి స్ట్రాంగ్ బిలీవర్గా ఉన్న టైంలో, మంచి గివర్గా ఉన్న టైంలో, దేవుని ఎదుట మంచి ఇంటెన్సిటీతో మంచి ఫర్వెంట్ బిలీవర్గా, అపోల్లోలాగా మంచి ఆత్మీయందు తీవ్రత కలిగిన ఒక మంచి విశ్వాసం ఉన్న టైంలో సడన్గా ఎవరో ఏదో అంటే, లేదంటే పాస్టర్ గారే పొరపాటున ఏదో అంటే, లేకపోతే తోటి విశ్వాసం ఏదో అంటే, నువ్వు సడన్గా కృంగిపోయి నిరుత్సాహపడి డిస్కరేజ్ అయ్యి నీ ఎమోషన్స్ని సాటిస్ఫై చేసుకోవటం కోసం నువ్వు పక్కకు తొలగిపోతే నీ కిరీటం అపహరించబడుతుంది. అంటే నువ్వు పరిగెత్తే పందెంలో నుంచి పక్కకు వచ్చేసావు. ఎందుకంటే బికాస్ యు ఆర్ నాట్ హ్యాపీ, మేబీ యు ఆర్ అఫెండెడ్, నువ్వేదో గాయపరచబడ్డావు, లేదంటే ఎవరో నిన్నేదో అన్నారు, నీకు నచ్చని మాట ఏదో అన్నారు. నీ సొంత ఈగోని సాటిస్ఫై చేసుకోవటానికి నీ ఎదుట ఉన్న పందెపు రంగంలో నుంచి నువ్వు పక్కకు వచ్చేసావు. నీకు అర్థం కావట్లేదు, నీ కిరీటము మరొకనికి ఇవ్వబడుతుంది. బాధకరమైన విషయం ఏంటో తెలుసండి మనుషులకి, వింటున్నారా? నీవు చేయాల్సిన పని మరొకరు చేస్తుండగా చూడటం, నీ కొరకు నియమించబడిన పని నీవు కాక దేవుడు నీ దగ్గర నుంచి తీసి మరొకరికి ఇవ్వటం. అరే, ఇది నాకు ఇవ్వబడిన కృప కదా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం, 1 Samuel chapter 13. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. కొంచెం మీ ప్రక్కనున్న వాళ్ళని కూడా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు ఇట్లా, నేను సౌలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడే యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును బాగా గమనించాలి, ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. హలో, ద ఇనిషియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ సౌలు ఇశ్రాయేలు దేశం మీద ఎంత గొప్ప భాగ్యం. మొదటి రాజు సౌలు. అంటే దేవుడు సౌలుని రాజుగా సెలెక్ట్ చేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే సదాకాలము సౌలుని రాజుగా ఉంచుదాం అనుకున్నాడు. అంటే సౌలు తర్వాత సౌలు కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు, వారి సంతతికి సింహాసనాన్ని స్థిరపరుద్దాం అనుకున్నాడు. అయితే వాక్యంలో రాయబడింది, అతడు దేవుని ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేశాడు కనుక దేవుడు అన్నాడు, ఇదిగో నీ రాజ్యము నిలువదు. అంటే దాని అర్థం ఏంటి? తన కిరీటమును మరొకడు తీసేసుకునే పరిస్థితిని కలుగజేశాడు సౌలు. సో నెక్స్ట్ వచ్చినాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక మనుష్యుని కనుగొన్నాడు. హల్లెలూయా. ఆ మాట చాలా బాగుంది. వర్స్ 14, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని. అందుకనే సౌల్కి భయంకరమైన హేట్రెడ్ వచ్చి దావీదుని చంపటానికి స్టార్ట్ చేశాడు. సౌలు ఉండాల్సిన సింహాసనం, సౌలు ఉండాల్సిన స్థానం, సౌలు ఉండాల్సిన స్థితి అది. కానీ సౌలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సౌలు గ్రాంటెడ్గా తీసుకున్నాడు. సౌలు కిరీటం అపహరించబడింది. సౌలుకి ఇవ్వబడింది గట్టిగా పట్టుకోలేదు. సౌలు దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. అతని కిరీటం అపహరింపబడింది. సౌలు స్థానంలో దేవుడు మరొకరిని తీసుకొని వచ్చి పెట్టేశాడు. రేపొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు నీ పేరు మీద ఉన్న ఎన్ని కిరీటాలు వేరే వాళ్ళు పెట్టుకొని కనపడతారో నీకు తెలియదు. ఇది నాదా, ఇది నా కిరీటమా, ఇది నా కిరీటమా, ఇది నాదా. మరి ఎందుకు, ఏమైపోయింది? నువ్వెందుకు పోయింటే నువ్వు ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి అలగటం, ప్రతి చిన్నదానికి ఆ కారణం లేదు, ఈ కారణం లేదు. ఒకప్పుడు దేవుని మందిరంలో ఆసక్తిగా ఉండాల్సి నీవు ఏదో ఒక కారణం చెప్పి దేవుని మందిరానికి దూరం అవటం. అందుకనే దేవుని మీద అలగకూడదండి, దేవుని సన్నిధి మీద అలగకూడదు. కమో, నీకు తెలియకుండా నీలో ఉన్న దేవుని ఆధ్యాత్మిక అగ్ని ఆరిపోవటం వలన ఏమవుతుందంటే దేవుడు నీ పైన పెట్టిన కృప నీకు తెలియకుండా అది మరొకనికి అనుగ్రహించబడతా ఉంది. ఆమేన్. సో కమింగ్ బ్యాక్ టు 1 Corinthians chapter 9,
కొరింథీ పత్రిక 9వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమంటున్నాడు అక్కడ మరలా 25వ వచనం, వర్స్ 25, 25వ వచనం. మరియు 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా. వర్స్ 26, 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. Now what helps you get the crown? నీకు బహుమానమునిచ్చేది ఏంటంటే నువ్వు గురి చూసి పరిగెత్తాలి. అది. Now listen, మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడంటే ఆమేన్ చెప్పండి. నాకు తెలుసు ప్రభు మీతో చాలా మందితో మాట్లాడుతున్నారు, మాట్లాడనట్టుగా నటిస్తున్నారు చాలామంది. యూనో పర్లేదులే నాకు కాదులే అనుకుంటారు దేవుని ముందు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నట్టుగా నటించడానికి దేవుని ఎదురు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నో 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 నో. గురి యొద్దకే పరిగెడుతున్నాను. పాల్ అంటున్నాడు, ఐఎమ్ జస్ట్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. ఐ హ్యావ్ ఎ గోల్. నాకు ఒక గురి. ఏంటి ఆ గురి? క్రీస్తును సంతోషపరచుటే నా గురి. అమ్మ నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి, నీకు పోషణ ఇచ్చి, నీకు అన్ని నడిపిస్తున్నాడు. బట్ లిసన్ టు మీ, డోంట్ జస్ట్ వర్క్ ఫర్ యువర్ లైఫ్. మీ భోజనము కొరకే ప్రయాసపడద్దు, మీ జీతము కొరకు ప్రయాసపడద్దు. డోంట్ జస్ట్ వర్క్ ఫర్ యువర్ బాస్. అరణ్యములు ఏ ఉద్యోగం లేకుండా 40 సంవత్సరములు సమృద్ధితో పోషించాడు ఆయన. అలానే ఉద్యోగం మానేసి సోమరులుగా ఉండమన్న ఉద్దేశం కాదు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నువ్వు ఎక్కడ పని చేసినా, ఏది పని చేసినా, నువ్వు ఏ కంపెనీలో పని చేసినా, నీవు దాని చేత నిండిపోయి నీవు ఏదో ప్రయాసపడి నువ్వేదో నీ జీవనాన్ని గడుపుకోవటానికి, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఒప్పించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. హలో, నువ్వు ఎంత ప్రయాసపడి జీవించినా నీ జీవితం ఈ భూమి మీద లిమిటెడ్. అది పరిమితి. నిత్యత్వము సదాకాలం ఆయనతో గడిపే ఒక జీవితం ఉంది. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. నేను మార్నింగ్ షేర్ చేస్తా ఉన్నాను. ఒక బ్రదర్ నన్ను కలిసినారు, పాస్టర్ గారు నాకు జాబ్ కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం. దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత, పాస్టర్ గారు దేవుడు నాకు చాలా మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగంలో ఫలానా పొజిషన్ కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం. ఆ పొజిషన్ వచ్చింది. వచ్చాను, పాస్టర్ గారు దేవుడు ఆ పొజిషన్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి జీతం వస్తుందండి, చాలా వందనాలు. అయిపోయింది. ఒక 3 నెలల తర్వాత వచ్చి, పాస్టర్ గారు నాకు ప్రమోషన్ కావాలి, ప్రార్థన చేయండి. అండ్ మై క్వశ్చన్ ఈజ్ వై? నేను వెంటనే అడిగాను, ఎందుకని అని అడిగాను. ఎందుకు ప్రమోషన్ నీకు? మీకు తెలుసా, మీరు చేసే చాలా ప్రార్థనలు దేవుడు మనలో కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, వై అని. వాళ్ళు ఆర్ బిలీవింగ్ ఫర్ ద 3rd చైల్డ్. మీ 3వ బిడ్డ కొరకు మేము నమ్ముతున్నప్పుడు, మా కుమారుడు కావాలని ప్రభు సన్నిధిలో మేము నమ్ముతా ఉన్నాం. అప్పటికి 2 కూతురులు ఉన్నారు. నేను ఫెయిత్ ప్రీచర్నే, కానీ 9 నెలలు మా వాళ్ళు టెన్షన్ కాదు. 9 నెలలు కూడా మా బాబు 2 నెలలు తగ్గించి ముందు వచ్చేసాడు. సీరియస్లీ నేను దేవుడు అడిగా, ప్రభా నాకు కుమారుడు నేను ఆయన. మీ ఇద్దరం ప్రార్థన చేస్తాం. We used to kneel together and then pray, Lord, give us a boy child, give us a son. And the question that God asked me, why? నీ కొడుకు ఎందుకు అన్నాడు దేవుడు నన్ను. ఎందుకు ఇవ్వాలి నీ కొడుకుని? నువ్వు ఉద్యోగం అడుగుతుంది, ఎందుకు ఇవ్వాలి నీకు చెప్పండి. ప్రభా నాకు యుఎస్లో డోర్స్ ఓపెన్ ఎందుకు చేయాలి? ప్రభా నాకు పలానా కంపెనీలో డోర్స్ ఎందుకు చేయాలి? నాకు ప్రమోషన్ కావాలి, ఎందుకు కావాలి? ఏం లేదు ప్రభు, ఉద్యోగం తీసుకొని నేను మర్చిపోదామని. నువ్వు చెప్పకపోయినా చేస్తున్నావు అదే. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతం సంపాదించి దశంభాగం ఎగ్గొడదామని నువ్వు చెప్పకపోయినా చేస్తున్నావు అదే. గాడ్స్ క్వశ్చన్ ఇస్ వై. దేవుడు అడిగాడు, నన్ను స్ట్రైట్గా అడిగాడు. ఐ హర్డ్ దట్ క్వశ్చన్, వై షుడ్ ఐ గివ్ యూ ఎ సన్? నీ కొడుకు ఎందుకు కావాలి? దేవుడు అని అడిగాడు, వై డూ యూ నీడ్ ఎ సన్? దేవుడు ప్రశ్న అడిగితే సమాధానం కష్టం. ఆయనకు సమాధానం తెగించిన వాడెవడు లేడు. యోబు దగ్గరకు వచ్చి అడిగాడు, నేను ప్రశ్న అడిగితే చెప్పు నన్ను అన్నాడు. యోబు అన్నాడు, ప్రభా వద్దు నాయన, నాకు ఉపదేశించే, నేను మౌనంగా ఉంటా. పర్లేదు చెప్పు, నేనేదో నీకు నష్టం చేశాను అంటున్నావుగా. నువ్వు యథార్థంగా జీవిస్తుంటే, పరిశుద్ధంగా జీవిస్తుంటే, నేను నీకు పిల్లల్ని చంపేశాను, నీ ఆస్తిని తీసేసాను, నేను అంతా పాడు చేశాను అంటున్నావు కదా. చెప్పు, నేను అడుగుతా, కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పు. ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే యోబు
ఆకాశము ఉరిమినట్టుగా ఉందని వాక్యంలో ఉంటుంది. యోబు సమాధానం చెప్పలేకపోయాడు. దేవుడు నన్ను అడిగాడు, వై డూ యూ నీడ్ ఎ సన్? అండ్ దెన్ ఐ ఆన్సర్డ్ గాడ్. నేను దేవునికి జవాబు చెప్పాను, దేవుడు కొడుకునిచ్చాడు. ఆ జవాబుకి నేను కట్టుబడి ఉన్నాను, మీ ఇద్దరం కట్టుబడి ఉన్నాం. సో నేను అడిగాను ఈ బ్రదర్ని, వై డూ యూ నీడ్ ఎ ప్రమోషన్ బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మైండ్? మీకు ఎందుకు కావాలండి ప్రమోషన్? మీకు మంచి పొజిషన్ అడిగారు వచ్చింది, ఉద్యోగం అడిగారు వచ్చింది, ఎందుకు ప్రమోషన్? 6 నెలలు అయింది కదా ప్రమోషన్ ఎందుకంటే. ఆయన అన్నాడు, నేను అన్నాడు, మీకు వచ్చే జీతం మీకు సరిపోద్ది కదా. సరిపోద్దండి, మంచి ఇల్లు ఉంది, 2 ఇల్లులు కొనుక్కున్నాను, 2 కార్లు కొనుక్కున్నాను, పిల్లలకి సరిపోద్ది, నాకు మా వైఫ్కి సరిపోద్ది, నాకేం ఇబ్బంది లేదు. బట్ ఐ నీడ్ ఎ ప్రమోషన్ అన్నాను. వై అంటే అప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతను నాకు చెప్పిన జవాబు ఏంటంటే, నేను దేవుని రాజ్యానికి సేవకు మరింత సహకారంగా ఉండాలని నాకు ప్రమోషన్ కావాలని అడుగుతున్నాను అన్నాడు. బాలేదు అసలు మీ చెప్పట్లో. నేను చెప్పాను వెంటనే ఇమీడియట్గా, నేను ఇంకొక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా, ఆ విధముగా మీకు కలుగునుగాక. దేవుడు ఆ విధంగా నిశ్చయం ప్రమోషన్ కలిగించాడు. మీకు విషయం తెలుసా, దేవుడు వెంటనే ప్రమోషన్ ఇచ్చాడు. అంతకుముందు కంటే 3 times ఎక్కువ శాలరీ హైక్ అయిపోయింది. అసలు టైంతో సంబంధం లేకుండా, అసలు ఎవరికి ప్రమోషన్ రాని టైంలో ప్రమోషన్ వచ్చింది. ఆ వ్యక్తి, ఆ బ్రదర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండి పరిచర్యలకు సహకరిస్తూ ఉన్నాడు అతను. ఆమేన్. నో 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 మై క్వశ్చన్ ఈస్, నా ప్రశ్న ఏంటంటే, మీకు గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ వై? చిన్న బైక్ ఇస్తేనే మన యాటిట్యూడ్ మారిపోద్ది. కార్ ఇస్తే, ఒక 1 bedroom హౌస్కే మన యాటిట్యూడ్ మారిపోద్ది. ఒక విల్లా ఇస్తే, ఒక చిన్న జాబ్కే చాలామంది దేవుణ్ణి మర్చిపోయి, నేను చాలా బిజీ పాస్టర్ గారు. నౌ లిసన్ టు మీ సీరియస్లీ. దేవుని మందిరానికి, దేవుని పనికి రాలేనంత బిజీగా మీరుంటే, మీరు చాలా తీరిగ్గా ఉండేటట్టు దేవుడు చేయగలడు. అలసిపోకుండా. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? పాస్టర్ గారు మీరే నా నెహమిటెడ్ అయినా ఫెయిత్ సెంటర్ అయినా అనుకుంటున్నారా? 100% దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నాకు తెలుసు, ఎందుకంటే నాతో మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకునే వాక్యం చెప్తా, సిద్ధపడే వాక్యం చెప్తా, వచ్చి ఇక్కడ నిలబడి ఏది వస్తుంది మాట్లాడను. అండ్ ఐ నో దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ టుడే. హల్లెలూయా. నేనేమంటానంటే, మీ కుటుంబం కొరకు ప్రయాసపడండి, భోజనం కొరకు ప్రయాసపడండి, ధనము కొరకు ప్రయాసపడండి. జీవితం అంతా దాని కొరకే ఖర్చు పెట్టద్దు. 24 గంటల్లో ఎంత సమయం ప్రభు కొరకు కేటాయించావు? 7 రోజుల్లో ఎంత సమయం ప్రభు కొరకు కేటాయించావు? దేవుని రాజ్యం కొరకు నువ్వు చేసేదేంటి? నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. ఐ హావ్ 1 goal. ఏంటది? నేను క్రీస్తును, ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకునవలనని. అబ్బా, నేను ఆయనని ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మీరందరూ వింటున్నారా? నాతోనే ఉన్నారా? సో ఈ స్పిరిచువల్ రేస్ వినాలి. నా వర్తమానం అయిపోయింది, ఇంకొక వచనం చూపించి ముగించేసేస్తాను. నేచురల్గా ఒక పందెపు రంగం, ఇంతకుముందు చెప్పుంటాను, ఒక పందెపు రంగంలో మీరు ఎప్పుడు గెలుస్తారంటే, ఫస్ట్ ఎవరు చివరికి వరకు పరిగెడతారో వాళ్ళు విన్ అవుతారు. అంతే కదా? ఫస్ట్ ఎవరు గోల్ రీచ్ అయితే వాళ్ళు విన్ అవుతారు. ఆత్మీయ జీవితంలో అది కాదు. ఫస్ట్ పరిగెత్తినోడికి కాదు కిరీటం, చివరి దాకా పరిగెత్తిన వారికి కిరీటము. నా మధ్యలో ఆగిపోయావేమో, ఈరోజు దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీలో అగ్ని తగ్గిపోయింది, మధ్యలో ఆగిపోయావు. కృప కలిగిన దేవుడు పిలుస్తున్నాడు మరలా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని మాట్లాడుతున్నాడు.
ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కిరీటమును ఇంకొకటి అపహరింపనియద్దు. ఎందుకు కలిసిపోయావు, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు కృంగిపోయావు, ఏ ప్రార్థనకు జవాబు రాలేదని ఆగిపోయావు, ఏ వాగ్దానం నెరవేరలేదని ఆగిపోయావు, ఏ ప్రార్థనకు జవాబు ఆలస్యమైందని ఆగిపోయావు, ఎక్కడ బ్రేక్ త్రూలు జరగట్లేదని ఆగిపోయావు, ఎవరి మీద బాధ పెట్టుకొని ఆగిపోయావు, ఎవరిని చూచి నా సన్నిధికి దూరమే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, హలో, మిగిలిన వాటిని బలపరచుము. స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఇస్ రిమైనింగ్. వేకప్, వేకప్, వేకప్. నువ్వు చివరి వరకు పరిగెడితే బహుమానం నీకు. ఎలాగైనా పరిగెత్తే, పడుతూ లేస్తూ పరిగెత్తే, బలహీనతల్లో పడిపోయినప్పుడు మరలా లేచి పరిగెత్తే. ఒక 4 అడుగులు ముందు పరిగెత్తిన వాడికి కాదు, చివరి దాకా పరిగెత్తిన వాడికి. అనారోగ్యం కింద మరలా లేచి పరిగెత్తు, తన్నులు తింటున్నావా లేచి పరిగెత్తు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి ఏం చేయాలి? మన ఎదుట ఉంచబడిన ఆ బహుమానము కొరకు విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలి.